నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే అర్జీలను పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ప్రతి సోమవారం పేదలకు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ అధ్యక్షుడు పెనుమత్స శివాజీరాజు. రైతులు పండించే ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలి. మాజీ శాసనసభ్యులు కోడె రఘుపతి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే అర్జీలను పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. సమస్యలు పరిష్కరించండి అంటూ బాధితులు అర్జీల ద్వారా జిల్లా కలెక్టర్కి విన్నవించారు. వినతి పత్రాలను పరిశీలించిన కలెక్టర్ కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కార మార్గాలు చూపారు. అర్జీలు పెండింగ్లో ఉంటే ఎందుకు పరిష్కరించడం లేదని ఆయన ప్రశ్నించారు. పెండింగ్ అర్జీలపై పూర్తి స్థాయిలో ఆడిట్ చేయాలని, గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరిస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రజాప్రతినిధులకు అధిక ప్రాధాన్యతనివ్వాలని, సంబంధిత అధికారులకు యాప్లో నిక్షిప్తం చేయాలన్నారు. అర్జీల పరిష్కారం తదుపరి సంబంధిత ప్రజాప్రతినిధులకు సమాచారం పంపాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి డి గంగాధర్ గౌడ్, రెవెన్యూ డివిజనల్ అధికారి పి గ్లోరియా, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ కేసులు ఆరోపణలు కమిషనర్కి పంపించేయండి, డిలీట్ చేయడానికి. పెద్ద అయినా వారం రోజుల్లో నివేదిక ఇచ్చింది అని చెప్పడం. ఇది ఆమె భర్త పొలం చనిపోయారు, ఆమె పేరు మీదకి మ్యూటేషన్ చేయాలి. తహసీల్దార్ దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినా చేయట్లేదు. పర్చూరమ్మా, మీరు ఉండేది బాపట్ల. చీరాల ఎంజీఆర్ విద్యా సంస్థలో క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలోని చీరాల మండలంలో చల్లారెడ్డిపాలెంలోని ఎంజీఆర్ విద్యా ఇంటర్నేషనల్ హైస్కూల్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పాల్గొన్నారు. విద్యార్థుల సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యం పెంపొందిస్తున్న విద్యా సంస్థల డైరెక్టర్ ఎన్ ప్రకాష్ రావు కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేచేసిన చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడారు. సువిశాలమైన ప్రాంగణంలో అధునాతన సౌకర్యాలతో చిన్నారులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రిన్సిపల్ సిబ్బంది కృషి ప్రశంసనీయమని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని గణిత ప్రియ కూచిపూడి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం కరాటే పోటీల విజేతలకు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు ప్రశంసా పత్రాలని, మెడల్స్ ను చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ ఎన్ ప్రకాష్ రావు, టి తులసి, కృష్ణ, ఎంజీఆర్ ప్రిన్సిపల్ లక్ష్మి, ఎన్పీఆర్ స్కూల్ ప్రిన్సిపల్ రామలక్ష్మి, మనస్ ప్రిన్సిపల్ ఎస్కే సుభాని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆధునిక తెలుగు నాటకరంగ వైతాళికులు, శతాధిక నాటక రచయిత డాక్టర్ కొర్రపాటి గంగాధర్రావు బాపట్ల వాస్తవ్యులు గూడ బాపట్ల పట్టణానికి ఎంతో గర్వకారణమని రావూరి నరసింహవర్మ అన్నారు. బాపట్ల జొమ్మేదార్పేటలోని సాహితీ భారతి కార్యాలయంలో జరిగిన కొర్రపాటి గంగాధర్రావు 39వ వర్ధంతి సభ నిర్వహించారు. కొర్రపాటి గంగాధర్రావు 130కి పైగా నాటకాలు రచించి తెలుగు నాటకరంగ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని రావూరి నరసింహ అన్నారు. మాయని మమత, ఇద్దరు మిత్రులు వంటి సినిమాలకు మాటలు రాశారన్నారు. కళావాణి సంస్థను స్థాపించి ఎందరో రంగస్థల నటుల్ని గొప్పగా తీర్చిదిద్దారన్నారు. ప్రజాకవి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కొర్రపాటి వైద్య వృత్తి చేస్తూ రోగులను ఆరోగ్యవంతులు చేశారని, మరోవైపు అభ్యుదయ నాటకాలు రచిస్తూ సామాజిక రుగ్మతలు రూపమాపి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేశారన్నారు. సాహితీ భారతి కోశాధికారి అదం షఫీ మాట్లాడుతూ కొర్రపాటి 130 నాటికలను, 7 కథలను, 20 నవలల్ని, 12 రేడియో నాటికలను, 65 రంగస్థల వ్యాసాలను రచించారన్నారు. సాహితీ భారతి సభ్యులు డి సామ్యులు మాట్లాడుతూ కొర్రపాటి గంగాధర్రావు యథా ప్రజ, తథా రాజా, నిర్మల, కమల, పెండింగ్ ఫైల్, రాగద్వేషాలు వంటి నాటికలు రచించారని వివరించారు. ఈ సభలో ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు తదితరులు కొర్రపాటి గంగాధర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ కొర్రపాటి గంగాధర్రావు గారి
రచించిన నాటకాలు ఆంధ్రదేశంలో ఈనాటికి కూడా ఈరోజు కూడా ప్రదర్శిస్తూనే ఉంటారు. శతాధిక నాటకకర్త, రంగరచన ప్రవీణ డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు గారు బాపట్లలో కళావతిని స్థాపించి కొన్ని వందల మంది నటుల్ని తయారు చేసిన ఘనత ఆయనది. ఆయన రచించిన నాటకాల్లో ప్రసిద్ధి చెందినవి ఆరని పారాణి, పెండింగ్ ఫైల్, నిర్మల వంటి నాటకాలు ఎన్నో ఉన్నాయి. కొర్రపాటి గంగాధరరావు గారు బాపట్ల పట్టణంలో ప్రప్రథమ ఎల్ఐఎం డాక్టర్ గారు వారు వైద్యం యొక్క సేవలు అనూహ్యమైనవి. అటు ఆయుర్వేదంలోనూ ఇక్కడ ఇంగ్లీష్ వైద్యంలోనూ 2 కోర్సులు చదివిన ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ చదివినటువంటి డాక్టర్ గారు ఆ రోజుల్లో వైద్య సేవలు అమూల్యంగా ఉండేవి. వారి వద్ద నేను సన్నిహితంగా కొంతకాలం గడపడం వల్ల చిన్నతనంలో వారి ప్రభావంతో అత్యవసరానికి అలోపతి, నిత్యావసరానికి నేచురోపతి అనే వారి సూత్రాన్ని, మార్గదర్శనాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగటం నాకెంతో ఈరోజు ఆనందంగా ఉంది. మరి వారు సామాన్యులు, నిరుపేదలకు కూడా వైద్య సేవలు అందించాలనే దృక్పథంతో ప్రజా వైద్యులుగా వారు చేసిన సేవలు ఈ రోజుకి కూడా ఆ తరం వారు స్మరించుకుంటూ ఉంటున్నారంటే వారి సేవలు అనూహ్యమైనవి. అంతకు మించి సామాజిక రుగ్మతులు, ప్రజా వైద్యులే కాక సామాజిక రుగ్మతులు రూపుమాపుడికై శతాధిక నాటకాలను రచన చేసి, నవలలు రాసి ప్రజలని ఎన్నో విధములుగా ప్రజా చైతన్యానికి ఆయన పాటుపడ్డారు. తెలుగు నాటక రంగంలో కొర్రపాటి గంగాధరరావు గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కొర్రపాటి గంగాధరరావు గారు దాదాపు 130 నాటకాలు, నాటికలు రచించారు. ఇంతవరకు అన్ని నాటకాలు, నాటికలు రచించిన వారు తెలుగు నాటక రంగంలో లేరనేది అతిశయోక్తి. దాదాపు 130 నాటకాలు, నాటికలతో పాటు 12 రేడియో నాటికలు, 20 నవలలు, దాదాపు 65 రంగస్థలానికి సంబంధించిన వ్యాసాలు రచించి కొర్రపాటి గంగాధరరావు గారు ఆంధ్ర నాటక రంగాన్ని ఎంతో అభ్యున్నతి దశకు తీసుకుని వెళ్ళారు. మిర్చి దిగుబడులు బాగున్నా రేటు తక్కువగా ఉండడంతో ఆదాయం ఆశాజనకంగా ఉందని రైతులు అన్నారు. మండలంలో మిర్చి కోతలు ప్రారంభమయ్యాయి. కర్లపాలెం మండలంలోని ఎంవి రాజుపాలెం, కొత్త నందహయపాలెం, పాత నందహయపాలెం, నల్లమోతువారిపాలెం మొదలగు పలు గ్రామాల్లో రైతులు మిర్చి సాగు చేస్తున్నారు. ఎకరానికి 1 లక్ష రూపాయలు అవుతుండగా రైతులు తెలుపు, నలుపు రకం సాగు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుపు రకం మిర్చి చేతికి రావడంతో కోతలు ప్రారంభించారు. 120 రోజుల పాటు సాగులో ఉండే మిర్చి 3 కోతలు కోస్తారు. గతంలో 200 నుండి 250 ఉన్న రేటు పంట చేతికి రాగానే 150 నుండి 200కు తగ్గిదని రైతులు చెబుతున్నారు. ఈ సందర్భంగా రైతు రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కిషోర్ రెడ్డి, శవణం రంగారెడ్డి, స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 40 రోజుల కాడి నుంచి 60 రోజుల దాకా వస్తుంది. ఇప్పుడే వైట్లయితే కోతలు స్టార్ట్ అయింది. కోటలో 10-15 రోజుల క్రితం 250 ఉండ మార్కెట్ ఈరోజు 150-160 రూపాయలు అంటున్నారు. ఈ రకంగా అయితే మాకు ఏం పెట్టుబడి కూడా వస్తాం కష్టం. కనీసం 200 రూపాయలు అయితే ఏదన్నా పెట్టుబడి వచ్చింది. కొత్తమా ఇంకా ఎస్ఐగీన్లో ఈ నలుపులు అన్నా ఇంకా సాగలేదు. అవి సాగితే ఎట్లా ఉంటాయో చెప్పలేము. పెట్టుబడి చూస్తావా వారానికి 2 సార్లు మందులు కొట్టాల్సి వస్తుంది. కూలీ జాస్తి అవుతుంది. 350 రూపాయలకి వెళ్ళిపోయి ఉంది. ఈ ప్రకారం అయితే ఇక ఇబ్బంది రైతులకు చేస్తాం. కనీసం 250-300 రూపాయల మార్కెట్ ఉంటే ఏమన్నా మాకు గిట్టుబాటు అయితే 1 లక్ష రూపాయలు అవుతుందండి. సొంత పొలం అయితే 1 లక్ష రూపాయలు, కౌలుకు తీసుకుంటే ఎకరం వచ్చి 70,000-80,000 రూపాయలు బలుకుతుంది. అది కాక కరెంటు ప్రతి నెల 800-1000 రూపాయలు అట్లా వస్తుంది. అంతకుముందు 30 రూపాయలు అని పెట్టారు. ఆ 30 రూపాయలు లేదు, ఏం లేదు. 500 కాడి నుంచి రూపాయల లోపు దాకా వస్తుంది. కరెంటుకి ఇబ్బంది అవుతుంది. ఒక కాపుకి వచ్చేసరికి మనం 60 రోజులు 70 రోజుల మధ్యలో కాపుకి వస్తాము. ఆ కాపుకి వచ్చేసరికి మనకి ఈ రేట్ ప్రకారం అయితే మనకి గిట్టదు. 150-200, కనీసం 250-300 అయితే రైతుకి ఏమన్నా గిట్టుబాటు అయింది. ఈ 150-200 ఉంటే ఖర్చులతో ఏమన్నా వస్తాయేమో. ప్రతి కాపుకి వచ్చి 4 రోజులు టైం పట్టింది. కాపుకి వచ్చి 60 రోజులు 70 రోజుల్లో ఫస్ట్ కాపుకి వస్తాము. 3 కాపుకి వచ్చినాక మళ్ళా వైట్లు అయితే 25 రోజులు ఉండాలి. తెలుపులు అయితే, నలుపులు అయితే 1 నెల ఉండాల్సి వచ్చింది.
పసులే కోస్తున్నారు, నలుపులు ఇంకా 10 రోజుల్లో కోస్తారు. ఫస్ట్ కాపు అయితే చెప్పే తీరుగా తోటను బట్టి వస్తాయి. చెంటుకి ఎకరానికి వచ్చి 60-70 బస్తాలు అవుతాయి. రెండో కాపు అయితే 100 బస్తా 120 బస్తాలు దాకా అవుతాయి. అయితే దానికి గిట్టుబాటు రేటు ఉంటే దానికి సరిపోతాయి. ఈ రేట్లు అయితే పెట్టుబడి దానికి సరిపోతాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్జీలు ఇచ్చేందుకు వచ్చేటటువంటి ఆర్జీదారులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని సొసైటీ బాపట్ల జిల్లా అధ్యక్షులు బిఎస్ నారాయణ భట్టు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ఆర్జీదారులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చేటటువంటి వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని నారాయణ భట్టి ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కలెక్టర్ కార్యాలయ ప్రారంభంలో జరుగుతున్న అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా కలెక్టర్ ప్రోత్సహిస్తున్నారన్నారు. దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుర్లె రామసుబ్బారావు, రమణబాబు, సత్యనారాయణ, వేణు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అర్జీదారులకు వచ్చేటువంటి వారి సోమవారం కూడా అల్పాహారం ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం అందరికీ తెలుసు. ఇది ఒక చక్కనైనటువంటి కార్యక్రమంగా జనం అందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమంగాను, దూర ప్రాంతాల నుంచి అర్జీదారులకు వచ్చినటువంటి వారికి అల్పాహారం ఇవ్వడం ద్వారా, మంచినీరు ఇవ్వడం ద్వారా సౌకర్యవంతంగా చేయడం చేత రెడ్ క్రాస్ యొక్క కార్యక్రమాలకు కూడా కొంచెం కలెక్టర్ గారు కూడా స్పందించి వారి యొక్క సహాయ సహకారాలు కూడా అందించడమే కాకుండా ప్రత్యేకమైన ఒక షెడ్ వేసి ఇలా ఆహార పంపిణీ కార్యక్రమాన్ని స్థిరంగా ఉంచాలి, పర్మనెంట్గా చేయాలి అనే భావన శాశ్వతంగా అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది ఒక చక్కనైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చినటువంటి వారికి ఇక్కడ దగ్గరలో ఏమి దొరకవు కనుక మనం ఒక సంకల్పంతో ప్రారంభించాము. గత 2 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి అనేక మంది దాతలు సహకరిస్తున్నారు. అలాగే మా కార్యకర్తలు కూడా ముందు ఉండి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా గుడి రామసుబ్బారావు అయితే ప్రతి కార్యక్రమంలో వచ్చి ఆయన వడ్డిస్తున్నాడు. అలాగే గుంటూరు రామసుబ్బారావు గారు, అలాగే బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు మా కార్యక్రమంలో ఈ యొక్క వాహనం కోసం ఎప్పుడూ ఎమ్మడుండేటువంటి రమణబాబు గారు, వేణు గారు, సత్యనారాయణ రాజు గారు, వీళ్ళు ఒక టీమ్గా పర్మనెంట్గా ఉంది కార్యక్రమం నడపడం వల్ల ఇది చాలా దిగ్విజయం అవుతుంది. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు అందిస్తున్నాం. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మాజీ శాసనసభ్యులు కూన రఘుపతి అన్నారు. బాపట్ల పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఖరీఫ్లో పండించిన పంట కొరకు ఈ క్రాఫ్ట్ పేరుతో ప్రతి ఒక్క రైతు పేరును నమోదు చేయించామని, తద్వారా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. విత్తనం నాటిన దగ్గర నుండి పంట వచ్చేంత వరకు చేయి పట్టుకొని నడిపించినటువంటి పరిస్థితి ఆ రోజు ఉందని, రైతులను గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నామన్నారు. కొంతమంది దళారులు రైతులను మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. 28 లక్షల క్వింటాల కొనుగోలు చేశామని, కొద్దిగా మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉందని మంత్రి అనడం హాస్యాస్పదంగా ఉందని, ఎక్కడా కూడా దానికి ఆధారాలు లేవన్నారు. రైతు కొనుగోలు కేంద్రాలపై ఒక నియంత్రణ ఉండేదని, ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఎక్కడా లేదన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి అమ్ముకునే పరిస్థితి కల్పించినప్పుడే రైతు సంతోషంగా ఉంటాడని అన్నారు. రైతుల దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేదంటే మిల్లర్స్ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరుగాలం శ్రమించి కష్టపడి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని బోల్డంత వ్యయ ప్రయాసాల నుంచి ఈరోజు పండించినటువంటి పంటకి కొనేటువంటి నాదుడే లేకపోయినటువంటి పరిస్థితి. దాదాపు ఇప్పటికి కూడా 50% సగం పైగానే కుప్పల్లో ఉన్నాయి. ఖరీఫ్కి సంబంధించి నేను చెప్పేది కుప్పల్లో ఉన్నాయి. కొన్ని చోట్ల ఆరబోసి రెడీగా ఉన్న కొనేవాడు లేడు. ఈ రకమైనటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి. 100 క్వింటాలు ఇస్తాం, మీరు అక్కడ వాళ్ళతో టచ్లో ఉండండి, అక్కడ నాయకులతో అంటున్నారు. ఇది ఎక్కడ వ్యవస్థ అర్థం కాదు. గతంలో ఈ క్రాప్ బుకింగ్ అనేది ఒక సైంటిఫిక్గా జరిగినటువంటి పరిస్థితి. ప్రతి రైతు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో కనీసం శిస్తు రసీదు ఉన్నా చాలు పండించినటువంటి పంటని నమోదు చేసుకొని ఈ క్రాప్ బుకింగ్ కింద వాళ్ళని సిద్ధంగా ఉంచాం. విత్తన దగ్గర నుంచి, నారు నాటిన దగ్గర నుంచి అమ్ముకునేదాకా చేయబట్టి నడిపించేటువంటి పరిస్థితి ఆ రోజైతే, ఈరోజు రైతుల్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈరోజు ఈ క్రాప్ బుకింగ్ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు.
కొంతమంది దళారులు పెట్టలేకపోతూ ఉన్నారు. వ్యాపారస్తులు ఇటువంటి పరిస్థితిని వాళ్ళకి అనుకూలంగా మరల్చుకోవడానికి చూస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గాలి కొదిలేస్తారు. మొన్న నేను చూశాను, మంత్రివర్యులు పార్థసారథి గారు క్యాబినెట్ సమావేశం తర్వాత ఇప్పటికే 27 లక్షల క్వింటాలు కొన్నాం, ఇంకేదో కొద్దు గొప్ప ఉంది, దానికోసం ఒక 600-700 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తూ ఉన్నాం అని చెప్పేటువంటి మాట మాట్లాడారు. అసలు 28 లక్షల క్వింటాలు ఎప్పుడు కొన్నారు, ఎక్కడ కొన్నారో వివరం ఎక్కడ లేదు. ప్రతి సంవత్సరం బాపట్ల నియోజకవర్గంలో గడిచినటువంటి 5 ఏళ్లలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్స్గా ఉన్నటువంటి గౌరవ కృష్ణమూర్తి గారు కానీ, సీతారామరెడ్డి గారు కానీ, వైస్ చైర్మన్స్గా ఉన్నటువంటి పినిపోయిన ప్రసాద్ గారు లాంటి వాళ్ళు కానీ, శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ చాలా దగ్గరగా మానిటర్ చేస్తూ కొనుగోలు కేంద్రాల దగ్గర, గోనె సంచుల దగ్గర నుంచి రైతు కాటా వేసిన తర్వాత మిల్లుల్లో ఏమన్నా ఇబ్బంది అయితే నేరుగా జేసీకి కంప్లైంట్ చేసేటువంటి సిస్టమ్ని డెవలప్ చేస్తాం. ఒక నియంత్రణ చేయగలిగాం. రైస్ మిల్లర్స్ కూడా ఒక పరిస్థితి వాళ్ళ మీద కూడా ఒక బాధ్యత పెట్టాం. ఈరోజు ఎక్కడ ఎవరు కనపడట్లేదు. అసలు మార్కెట్ యార్డ్ కమిటీనే లేదు, సంబంధించినటువంటి మరి ఎవరు ఏ నాయకుడు కూడా దాని మీద అవగాహన ఉన్నట్టుగా లేదా ఒక బాధ్యత తీసుకుంటున్నట్టుగా ఎక్కడ మనకు కనపడదు. శాసనసభ్యుల వారైతే దాని గురించి ఎక్కడ వచ్చిన ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి నేను చూడలేదు. ఇదిగో మన పరిస్థితి ఇది. ప్రత్యేకంగా బాపట్ల, రేపల్లె మన జిల్లాలో తీసుకుంటే ఎక్కువగా ధాన్యాన్ని పండించేటువంటి ప్రాంతాలు, చీరాల, పర్చూరు ఆ ప్రాంతాల్లో కొద్దిపాటి ఉన్నా ఎక్కువగా శాతం మన బాపట్ల, రేపల్లె ప్రాంతాల్లో ఉండేది. మరి ఇక్కడ సత్యప్రసాద్ గారు మరి సీనియర్ లెజిస్లేటర్, మంత్రి, మన ఇక్కడ శాసనసభ్యులు ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సినటువంటి వాళ్ళు, మరి ఆ బాధ్యతని గుర్తెరగాల్సినటువంటి వాళ్ళు అది విస్మరించినట్టుగా కనపడతాం. 1400 రూపాయలు, 1420 రూపాయలు, 1430 రూపాయలు దాటట్లేదు ఎంత లాగినా కూడా. ఇదే సమయంలో ఒక్కసారి మనం లాస్ట్ ఇయర్ మనం గుర్తు చేసుకుంటే ప్రభుత్వం ధాన్య సేకరణ రేటు 1700 రూపాయలు ప్రకటిస్తే దాదాపు 1900, 1800 పై మాటే ఇది కళ్ళంలో ఉన్నటువంటి ధాన్యానికి 17% తేమ చూపించగలిగితే దాదాపు 2200 దాకా వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఈరోజు దానికి కారణం కూడా చెప్తాను. దానికి కారణం ఆ రోజు ఎందుకుంది ఎలా అంటే దాదాపుగా సీజన్ మొత్తం అంటే లేట్ ఖరీఫ్ కింద కూడా మేము ప్రకటించుకొని లేట్ ఖరీఫ్ని కూడా దృష్టిలో పెట్టుకొని కుప్పల్లో ఉన్నటువంటి ధాన్యాలను దృష్టిలో పెట్టుకొని ఒక అంచనా వేసుకొని లేట్ ఖరీఫ్కి ప్రొవిజన్ పెట్టుకొని కొనుగోలు అనేది కంటిన్యూ చేశాం. ఎక్కడ కూడా వ్యాపారస్తుడికి, మిల్లర్కి సంధివల రేటు పడగొట్టడానికి, తగ్గించడానికి ఎక్కడ అవకాశం లేదు. రైతుకు ఒక ఆప్షన్ ఉంది. 1700 రూపాయలు కొనుగోలు కింద ప్రకటించిన తర్వాత, ధర ప్రకటించిన తర్వాత ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అంతకన్నా తక్కువ అమ్ముకోవాల్సిన అవసరం రైతుకు లేనప్పుడు రైతుకి ఒక డిమాండ్ క్రియేట్ అయ్యింది. వ్యాపారస్తులు చివరికి వచ్చినప్పటికీ ఆయన కాడికి కొన్నారు. మసళ్ళు పడిన 1800, 1900 రూపాయలు కూడా కొనేటువంటి ఆ రోజు. ఇవాళ భగవంతుడి దయ వల్ల చక్కటి ఈల్డ్ వచ్చింది, మంచి క్వాలిటీ కూడా వచ్చింది క్రాప్లో. ఇన్స్పైట్ ఆఫ్ దట్ కొనే నాదుడు లేదు, రేటు లేదు. ఎంతంటే అంతకి తెక్కొట్టి అడుగుతూ ఉన్నారు. మళ్ళా పాత కథలు, నలపటాలు, మసళ్ళు అంటాం, అదంటాం, ఇదంటాం. రేటుని ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించడానికి వాళ్ళ తెలివితేటలు అన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటే అధికారులు కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. ఈరోజు 4 రోజుల్లో ఇస్తాం, 5 రోజులు ఇస్తూ ఉంటాను కొంటే కదా ఇవ్వటానికి. అసలు కొనటం అనేదే లేదు. అంటే వాళ్ళు చెప్పేది ఏదో కొద్దిగా అమౌంట్ కొన్నాం, ఆ అమౌంట్ మేర కొని ఇచ్చేసామని చెప్పి బడాయిగా రాసుకోవడం తప్పించి పండినటువంటి ప్రతి పంట, ప్రతి గింజని కొనాలనేటువంటి కమిట్మెంట్ కానీ, ఆ బాధ్యత కానీ ఈ ప్రభుత్వంలో ఎవరు తీసుకుంటున్న పరిస్థితి కనపడలేదు. ఖచ్చితంగా మొన్న మనం ఒక కార్యవర్చన తీసుకున్నాం. మళ్ళా రైతులకి సంబంధించి మరొకసారి
అవసరమైతే రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులు ధైర్యంగా ఉండాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళ వెంట ఉంటుందని, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మేము చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తామని మీ ద్వారా వాళ్ళందరూ కూడా తెలియజేస్తాం. బాపట్ల పట్టణంలోని గుంటూరు గేట్ వద్ద గల హజ్రత్ కుత్బుద్దీన్ షా కాకై ఔలియా మస్తాన్ దర్గా 144వ ఉరుసు మహోత్సవం ఘనంగా జరిపారు. ఉరుసుని పురస్కరించుకుని దర్శనానికి వచ్చిన భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. హజరత్ కుత్బుద్దీన్ షా కాకై ఔలియా మస్తాన్ దర్గా 144వ ఉరుసు మహోత్సవం కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామని వెంకట శివనారాయణ స్వామివారి సేవలో పాల్గొని బాపట్ల నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. శివాలయంలో శివస్వాములకు అందించే చద్ది కార్యక్రమం 10వ రోజుకు చేరుకుందని స్వాములు తెలిపారు. కర్లపల్లం అగ్రహారంలోని గంగా గౌరీ సమేత బద్రీ కేదారేశ్వర శివాలయంలో గ్రామస్తులు దాతల సహకారంతో నిర్వహిస్తున్న చద్ది కార్యక్రమం 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పూజారి వాసు శర్మ ఆధ్వర్యంలో రావిరెడ్డి లక్ష్మి దంపతులు పూజలు, అభిషేకాలు, అష్టోత్తర శతనామ పూజలు నిర్వహించారు. శివస్వాములు భజనలు చేశారు. 300 మంది స్వాములు చద్ది కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో శివస్వాముల బృందం పాల్గొన్నారు. గత 18 సంవత్సరాల నుండి నిర్మమాటంగా గంగా గౌరీ సమేత బద్రీ కేదారేశ్వర స్వామి ఆలయం నందు నిత్యాన్నదానం జరుగుతుంది. 41 రోజుల మండలాన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. దీనికి సహకరించిన గ్రామ పెద్దలకి, స్వాములకు మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. పేదలకు ప్రతి సోమవారం సేవా కార్యక్రమం నిర్వహిస్తామని ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ అధ్యక్షులు పెనుమస శివాజీరాజు అన్నారు. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ బాపట్ల ఆధ్వర్యంలో గణపవరం గ్రామంలోని దేవుడు మాన్యంలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి 10 కేజీల బియ్యం ఫౌండేషన్ అధ్యక్షులు పెనుమస శివాజీరాజు అందించారు. ఈ సందర్భంగా శివాజీరాజు మాట్లాడారు. ప్రతి సోమవారం ఒక నిరుపేద కుటుంబానికి మా ఫౌండేషన్ ద్వారా పేదలకు మా వంతు సహాయంగా బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుమస నరసింహ మూర్తిరాజు, పెనుమెత్స భార్గవ్, జయకృష్ణ, మోహన్ రెడ్డి, హనుమంతరావు నాయుడు, మంతెన సుబ్బరాజు, మంతెన పృథ్వీ, రాజు, బాలు, రాజేష్ పాల్గొన్నారు. నాబార్డ్ ఐసీసీఓఏ వారి సపోర్ట్తో 400 మంది రైతులు కలిసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామని ప్రకృతి వ్యవసాయ రైతు లేళ్ల వెంకటరమణారావు అన్నారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. 2017 నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానని, 2021లో వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసుకున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయంతో ఉత్పత్తి చేసిన వాటిని మార్కెట్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇటీవల బెంగళూరులో జైవిక్ ఇండియా అవార్డ్స్ మరియు ఐసీసీఓఏ వారు సంయుక్తంగా నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ అవార్డులో బెస్ట్ అవార్డును దక్కించుకోవడం జరిగిందని ఆయన వివరించారు. ఇండియాలో 6 అవార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టి భూమిని కాపాడుకొని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. 15 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ 2021లో ఒక FPOని స్టార్ట్ చేయడం జరిగింది. క్షేత్ర నేషనల్ ఫార్మర్ కోఆపరేటివ్ అనేసి. అది నాబార్డ్ సపోర్టెడ్ ప్రోగ్రామ్. వెనకాల RYSS ప్లస్ నాబార్డ్ వాడి సపోర్ట్ తోటి FPO స్టార్ట్ చేసి దాదాపు మేము ఇప్పుడు 400 మంది రైతులు, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళు ఉత్పత్తి చేసిన వాటన్నిటిని కూడా మేము వాల్యుయేషన్ చేసి ప్రాసెస్ చేసి మార్కెట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాకు ఇంకోవా బెంగళూరు వాళ్ళు జైవిక్ ఇండియా అవార్డు 5th ఎడిషన్లో బెస్ట్ FPOగా నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో 6 FPOస్కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఒకటి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లో. మొదటి ఒక 3 అవార్డ్స్ వచ్చి ఎక్స్క్లూజివ్లీ నార్త్ ఈస్ట్కి వెళ్తే 3 అవార్డులు వచ్చి రెస్ట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు. ఆ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇచ్చిన 3 అవార్డులు సెకండ్ ప్రైజ్ కింద బాపట్ల క్షేత్ర నేచురల్ ఫార్మర్ కోఆపరేటివ్ కంపెనీ లిమిటెడ్ ఇవ్వడం జరిగింది. ఈ అవార్డును తీసుకోవడానికి DPM గారు శ్రీమతి వాణిశ్రీ గారు, నేను ఇద్దరం కలిసి బెంగళూరు వెళ్ళి 22వ తారీఖు ఈ అవార్డుని తీసుకొని రావడం జరిగింది. అలాగే ప్రకృతి వ్యవసాయంలో అంతకుముందు కరెక్ట్గా 1 మంత్ గ్యాప్ ముందు డిసెంబర్ 22వ తారీఖు కూడా గాంధీ జ్ఞాన్ గ్లోబల్ వాళ్ళు కూడాను ఒక పుడమిపుత్ర అవార్డు ఇవ్వడం జరిగింది. అది ఇండివిజువల్ కేటగిరీలో ఇచ్చారు, ఇదేమో FPO కేటగిరీలో చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రతి రైతు కూడాను ప్రకృతి వ్యవసాయం చేస్తూ భూమిని కాపాడాలి
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క యజ్ఞంలాగా చేయడం జరిగింది. సో దీనికి మాకు ఈ గుర్తింపు రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. గర్వకారణమే కాదు, ఇది గుర్తింపు అనేది ఒక బాధ్యత కూడా పెంచింది. సో ఈ బాధ్యతని ఇంకా ముందు సమగ్రంగా నిర్వహిస్తానని తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే అర్జీలను పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ప్రతి సోమవారం పేదలకు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ అధ్యక్షుడు పెనుమత్స శివాజీరాజు. రైతులు పండించే ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలి. మాజీ శాసనసభ్యులు కోడె రఘుపతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.